శ్రీనివాస, నేను మీ రమాదేవి. చాలా మంది నా కామెంట్స్లో, డిఎమ్స్లో అండ్ వాట్సాప్ మెసేజెస్లో కూడా అడుగుతున్న సమస్య ఏమిటి అంటే, రమాదేవి గారు, నా కుటుంబానికి, నా పిల్లలకి ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. ఆరోగ్య సమస్య ఉండడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఉండటం లేదు. ఏదైతే మేము డబ్బు సంపాదన చేస్తున్నామో ఆ డబ్బు సంపాదన అంతా కూడా ఏదైతే ఈ హాస్పిటల్స్కి వీటికే వేయవలసి వస్తుంది అంటున్నారు. దీనికి ఏ దైవారాధన చేయాలి, ఏ భగవంతుని ఎక్కువగా పూజ చేస్తే, ఏ భగవంతుని ఎక్కువగా ఆరాధన చేస్తే, ముఖ్యంగా వారాహి అమ్మవారికి రాత్రిపూట పూజ చేయడం వల్ల ఈ యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయా అని అడుగుతున్నారు. మీ అందరికీ తెలియని విషయం ఒక్కటే చెప్తున్నానండి. మనకి ప్రత్యక్ష దర్శనం ఎవరండి ఇస్తారు? ప్రతిరోజు సూర్య భగవానుడు ఇస్తాడు. ఎవరైతే సూర్య భగవానుడిని నిత్యం ఆరాధన చేస్తారో, ఎవరైతే నిత్యం సూర్య భగవానుడికి పూజ చేస్తారో, ఎవరైతే ముఖ్యంగా సూర్య భగవానుడికి ఉదయం పూట రాగి పాత్రలో తర్పణాన్ని విడుస్తారో వారికి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. బట్ ఆరోగ్య సమస్యల నుండి మనం బయటకు రావాలి అంటే ఏదైతే సూర్య భగవానుడి ఆరాధన అనేది చాలా చాలా శ్రేయస్కరం అండ్ చాలా చాలా శుభప్రదం. సూర్య భగవానుడికి ప్రతిరోజు కూడా మీరు ఏదైతే ఉదయం లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో ఒక చెంబు నీళ్ళు తీసుకోండి. ఆ యొక్క నీళ్లు సూర్య భగవాన్ని చూస్తూ, మీరు చదవాల్సిన మంత్రాలు అయితే ఏమీ లేదు, మీకు వీలైతే ఆదిత్య హృదయం చదవండి. అది కూడా మీకు కష్టం అనిపిస్తే ఏదైతే జపాను కుసుమ సంకాసం కాశ్యపేయ మహోద్యుతిని తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోష్మి దివాకరం, ఇది సూర్య భగవానుడి మంత్రం. బట్ ఇది కూడా మేము చదవలేము రమాదేవి గారు అంటే, ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః, ఇది సూర్యుడిని చూస్తూ 108 సార్లు చదవండి. అది కూడా కనీసం మీరు అది మరి 6 గంటలకైతే చేయలేరు, కానీ సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో 7 గంటల సమయంలో మీరు ఏదైతే ఈ యొక్క సూర్య భగవానుడికి సంబంధించి మీరు నమస్కారం చేసి ఈ యొక్క మంత్రాన్ని ఏదైతే ఈ నీటితో స్వామికి తర్పణం వదిలినట్టయితే కనుక మీ యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి చాలా త్వరగా మెరుగుపడతాయి. ఇది నిజమండి. ఇది నేను చెప్పేది అయితే కాదు, ఏదైతే మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అన్నమాట. మీ అందరూ కూడా ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తారని భావిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నేను మీ రమాదేవి.